Sorry ass DJ. అందరికి నమస్కారం అండి. నా పేరు గీత. ఈ రోజు నేను చాలా మందికి వచ్చి మన దగ్గర చింతామణి డెంటల్ క్లినిక్ లో చాలా మంది ఫుల్ మౌత్ చేసేసుకున్నారు. కానీ నాకు మా ఇంట్లో అమ్మకు చేయలేకపోయాను. ఏంటంటే ఆమెకు 1 సంవత్సరంగా పళ్ళు లేకుండా ఉండింది. చిన్నప్పటి నుంచే పళ్ళులో కొంచెం ప్రాబ్లం ఉండేది. 1 సంవత్సరం ముందు అయితే తనకి అన్ని పళ్ళు ఊడిపోయింది. తను అప్పుడే ఇంప్లాంట్ చేసుకోమన్నాను, కానీ ఆమెకి ఓపిక లేనంత భయం ఎక్కువ తనకి. అమ్మ అయితే నాకు వద్దు అని చెప్తా ఉంటుంది. కానీ నా వల్ల ఇంట్లో తను బోన్ చేసేది, ఇండైజెస్ట్ ప్రాబ్లమ్, చాలా హెల్త్ ఇష్యూస్ అయింది. యూట్యూబ్ లో మా పేషెంట్స్ చాలా మంది వచ్చి ఫుల్ మౌత్ చేసుకుని వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అవంతా నేను ఇంటికి వెళ్ళి అమ్మకు చూపించేదాన్ని. అవన్నీ చూసి అమ్మకైతే మరి కొంచెం ధైర్యం వచ్చింది. నేను ఎంతో చెప్తాను, అమ్మ నువ్వు నొప్పి ఉండదమ్మా, నువ్వు చేసుకోవచ్చు అని చెప్తాను. కానీ తనకు ధైర్యం లేదు, నువ్వు ఊరికే చెప్తావు అని నా మీద నమ్మకం లేకుండా ఉన్నది. తర్వాత మళ్ళీ వీడియోస్ అన్ని చూసేది. చివరిగా ఒక జమాల్ బాబా అని ఒక ఆయన మాట్లాడారు. ఆయన చాలా బాగా ఆ వీడియోలో చెప్పుంటారు. మనకి ముఖ్యమైనది ఆహారం. ఒక వయసు అని అయిపోయిన తర్వాత మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం నవిలి భోంచేయాలి. కాబట్టి మనకు ముఖ్యంగా పళ్ళు కావాలండి అని ఆయన చెప్పుంటారు. అది చూసి అమ్మకు ఎక్కువ సంతోషం అయింది. ఆయన నొప్పి లేదు అని చెప్పారు. మన వీడియోలు చూసారంటే చాలా మంది చేసుకున్న వాళ్ళందరూ నొప్పి లేదు అంటారు. కానీ ఆయన వీడియోలో మరి అమ్మ ఎక్కువ సంతోషపడి ఇంప్రెస్ అయ్యారు. దాని తర్వాత నేను చేసుకుంటానని చెప్పారు. ఇప్పుడే అమ్మకు 1 నెలకు ముందే ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టాము. మన క్లినిక్ లో చేసేది ఆల్ ఆన్ 4 డెంటల్ ఇంప్లాంట్స్. పై దవడలే 4 ఇంప్లాంట్, కింద దవడలు 4 ఇంప్లాంట్ పెడతాము. కానీ బోన్ వచ్చి చాలా తక్కువగా ఉంది అమ్మకు. కాబట్టి అమ్మకు వచ్చి టైటానియం పై దవడలోనే కింద దవడలోనే ఫిక్స్ చేసి 5th డేనే అమ్మకు పళ్ళు పెట్టేసాము. ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడే పేషెంట్స్ తో చాలా మందితో కూర్చొని మాట్లాడింది. ఇప్పుడు మా అమ్మకి అది 1 year గా నేను చెప్పి చేసుకోలేతాను. ఈ రోజు చేసుకొని నా పక్కన కూర్చోందంటే నాకు నిజంగానే హ్యాపీగా ఉంది. ఈ 1 నెలలో తను అంతకు ముందు అయితే ఏదోటి బోన్ చేస్తుంది. తనకి ఎక్కువ ఇష్టమైన వంటలు మోస్ట్లీ నేను అవాయిడ్ చేసేదాన్ని, ఇంట్లో చెయ్యను. ఎందుకంటే ఆమె తినేస్తుంది, అంటే మింగేస్తారు, తన పళ్ళు లేదు కాబట్టి. నెక్స్ట్ 2 days కి తను ఎక్కువ అవస్థ పడుతుంది. కడుపు బాగలేదు అంటుంది, కడుపు నొప్పి అంటుంది. సో కాబట్టి నేను చాలా విషయాలు నేను అవాయిడ్ చేసేదాన్ని అమ్మ కోసం. ఇప్పుడైతే ఈ 1 నెలగా అమ్మ బాగా బోన్ చేసేది. నాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. నా పేరు కృష్ణకుమారి. నా వయసు 67 సంవత్సరాలు. చేసుకోవాలనుకున్నది భయపడి ఉండిపోయినాను. మళ్ళీ ఇప్పుడు మా అమ్మాయి చూసి యూట్యూబ్ లో చెప్పేది ఇవన్నీ చూసి చేసుకున్నాను. 1 నెల అయింది సార్. నాకు 1 అబ్బాయి 1 అమ్మాయి. కానీ నాకు దేవుడు ఇచ్చింది బిడ్డ మురుగవేలు సార్. కాబట్టి నాకు ఆయన 1 బిడ్డతో సమానం. కాబట్టి తల్లిని చూసినట్టు చూసి ఏ ఒక్క ఇది లేకుండా బాగా ఆయన నొప్పి లేకుండా చేసినారు. అదే నాకు సంతోషమైంది. మురుగవేలు సార్ నిండు 100 ఏళ్ల దీర్ఘాయుషుగా ఆరోగ్యంతో శ్రీ సంపదలతో నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలి. ఆయన కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. 1 సంవత్సరంగా నువ్వు పళ్ళు లేకుండా ఉన్నావు కదమ్మా, ఎట్లా బోన్ చేస్తున్నావు? అది ఎట్లా బోన్ చేసేదంటే ఈ దవడలతోనే మెల్లిగా నవిలి అట్లా కొంచెం తినేదాన్ని. ఒక్కొక్కటి జీర్ణం లేకుండా ఉండేటన్ని మానేసాను తినకుండా. అదే మా అమ్మాయి బాధపడతా ఉన్నది, అమ్మ ఏది తినేదానికి లేదని చెప్పని. చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మా అమ్మాయి చేయించిన తర్వాత ఇప్పుడు బాగా నెల అయింది. నెలగా ఇప్పుడు కొంచెం బాగా భోజనం చేస్తున్నాను. నువ్వు నొప్పికి భయపడినావు కదమ్మా, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు నొప్పి ఏమి లేదు నాకు. ఇప్పుడు కాదు, నీకు ఇంప్లాంట్ పెట్టేటప్పుడు నొప్పి ఏమీ లేదు, బాగానే ఉండింది. నాకేం తెలియదు నొప్పి. 1 నెలగా ఏమేమి తిన్నావు చెప్పు? ఇప్పుడు అన్ని కూరగాయలన్నీ బాగా తింటున్నాను. ఎగ్గు మటుకు బాగా తింటున్నాను. ఎగ్గు ముందంతా తినేటప్పుడు బయట తినమంటారు నన్ను, ఎల్లో తినకుండా తింటాను కాబట్టి సరిగా మెదిగేది కాదు. ఇప్పుడు బయట ఎగ్గు తింటున్నాను కాబట్టి బాగా మెదుగుతుంది, బాగా తింటా ఉన్నాను.
కూరగాయలన్నీ కూడా ఇప్పుడు బాగా భోజనం చేస్తున్నాను. 6 రోజులు ప్రొసీజర్ చేస్తాము కదా, 6 రోజులు ఒక్కొక్క రోజు ఏం చేస్తాము? మొదటి రోజు ఇంప్లాంట్ పెట్టినారు, రెండవ రోజు కొలతలు తీసుకున్నారు, మూడవ రోజు టైటానిక్ బార్ పెట్టినారు, 4వ రోజు పళ్ళు పెట్టినారు, 5వ రోజు గమ్ యాడ్ చేసి పెట్టినారు. పళ్ళు లేనప్పుడు ఇప్పుడు పళ్ళు పెట్టించుకున్నావు, ఈ 1 నెలలో నువ్వు హ్యాపీగా భోజనం చేసేది కాదు, హ్యాపీగా ఏ మూమెంట్స్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అమ్మా? నాకు మునిమానవుడు ఉన్నాడు. ఆ అబ్బాయి నాకు పళ్ళు లేనప్పుడు రావడానికే కొంచెం భయపడేవాడు. ఇప్పుడు పళ్ళు పెట్టుకున్న తర్వాత హ్యాపీగా వచ్చి నాతో బాగా ఆడుకుంటూ హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు. అది సంతోషమైంది నాకు. ట్రీట్మెంట్ చేయకముందు అమ్మ ఒక అపీరెన్స్ ఎలా ఉంది, తను ఎలా స్మైల్ చేస్తా ఉంది, అవంతా కూడా నేను మీకు వీడియోస్ పెడతాను చూడండి. అంటే అమ్మ ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందో ఇలాగ చూసేటప్పుడు నాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క పేషెంట్ మన దగ్గర చేసుకొని వాళ్ళు ఇలా కూర్చొని మాట్లాడేటప్పుడు నిజంగా నాకు అంత సంతోషంగా ఉంటుంది. ఇంకా ఒక రెట్టింపు ఎక్స్ట్రానే సంతోషంగా ఉంది. అమ్మ చేసుకున్నది ఇంప్లాంట్ అనేది భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. నొప్పి అయితే ఉండదు, దానికి తగిన మాత్రలు ఇస్తాం. టైంకి మీరు మాత్రలు వేసుకున్నారంటే నొప్పి అయితే అస్సలు ఉండదు. 6 రోజులనే మనం వచ్చి ఇంప్లాంట్స్ చేసి ఫిక్స్డ్ గా పళ్ళు పెట్టేసుకుంటాము. ఈ ఇంప్లాంట్ కి మన క్లినిక్ లో ఇచ్చేది లైఫ్ టైం గ్యారెంటీ అండి. మీరు భోజనం చేసే దాంట్లో కూడా ఒక 3 నెలలకి, ఇప్పుడు అమ్మకైతే పళ్ళు పెట్టేస్తాము, ఈ 3 నెలలకి అమ్మ వచ్చి ఎక్కువ హార్డ్ అయినవి తినకూడదు. అంటే మురుకు, బర్ఫీ, నట్స్ అటువంటిది కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. 3 నెలల తర్వాత ఇంప్లాంట్ సెట్ అయిన తర్వాత మనకి ఇష్టమైన భోజనం అన్నీనే తినచ్చు. భోజనం చేసే దాంట్లో ఏ రెస్ట్రిక్షన్స్ లేదు. అమ్మకు వచ్చి చాలా సంవత్సరాలుగా షుగర్ ఉంది, డయాబెటిక్ పేషెంట్ తను, అందుకనే తనకు బోన్ వచ్చి చాలా తక్కువగా ఉంది. కాబట్టి తనకు వచ్చి టైటానియం బార్ ఫిక్స్ చేసి చేసాము. చాలా దేశాల్లో నుంచి కాల్ చేస్తారు, మాకు బోన్ లేదంటున్నారు, మరి మీరు ఎలా పెడతారు, ఇక్కడ బోన్ లేకపోతే ఒకటి జైగోమా ఇంప్లాంట్ పెట్టాలి, లేకపోతే రిమూవబుల్ డెంచెస్ పెట్టుకోమంటున్నారు. ఇంప్లాంట్ అయితే చైన్ అవుతుంటున్నారు, మరి మీరు ఎలా చేస్తున్నారని చాలా మంది అడుగుతారు. వాళ్ళందరికీ సపోజ్ మీకు కూడా అటువంటిది ఏదైనా ఉంటే మీరు నాకు 9600030601 ఈ నంబర్ కి మీరు మెసేజ్ చేయండి. ఎక్స్రే మీ దగ్గర ఉంటే మాత్రం నాకు దీనికి వాట్సాప్ చేశారంటే నేను దాన్ని చూసేసి బోన్ క్వాలిటీ ఎలాగుంది, మీకు ఎటువంటి ఇంప్లాంట్ పెట్టాలి, మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ నేను చెప్తాను. 6 days లో మనం చేసుకుంటాం. నేను చెప్పిన మాట విని నువ్వు చేసుకున్నానికి చాలా థ్యాంక్స్. నీకు నేను థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ మా. ఇట్లా పెట్టు.